హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వియా వ్లాగ్స్. తన 3 years బర్త్డే వీడియోస్ ఇప్పుడు మనం చూద్దాం. తన క్యూట్గా పోజులు దిగిన ఫొటోస్ అవి చూద్దాం. 3 years బర్త్డే. తన ఫస్ట్ బర్త్డే కొన్ని సంఘటనల వల్ల మా ఇంట్లో జరగలేదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. ఇది తన ఫస్ట్ బర్త్డే. డ్రెస్సు తాకుతుంది. ఇంట్లో ఫస్ట్ కేక్ కోపించాం, అత్తయ్య, నేను, మా వారు. అత్తయ్య స్కూల్లో పనిచేస్తానన్నమాట. అత్తయ్య స్కూల్లో పిల్లలందరికీ బిస్కెట్స్, కేక్స్ అవి పనిచేసి తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళాం అన్నమాట. విజయవాడలో అమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ ఫస్ట్ బర్త్డే జరిగింది. ఇది వాళ్ళ నాన్నతో స్కూల్లో పుట్టుకుంటారు దిగింది. స్కూల్లో పిల్లలందరికీ చాక్లెట్, బిస్కెట్స్ ఇస్తారు. చెట్టు దగ్గర కొంచెం కూర్చోబెట్టి తీసాం అన్నమాట. స్పెక్స్ పెట్టుకుంది. ఇది ఫస్ట్ బర్త్డే వీడియో డెకరేషన్ అమ్మ వాళ్ళ దగ్గర. ఫస్ట్ బర్త్డే కేక్ తన ఫోటోలో కస్టమర్ చేయించాం. ఫస్ట్ బర్త్డేకి బాగా కాపరేట్ చేసింది. పక్క వాళ్ళ అన్నయ్య అన్నమాట కోరించేది. వాళ్ళ అన్నయ్య తను ఇద్దరు కలిసి చూశారు. పోజులు ఇస్తూ బాగానే కూర్చుంది. తర్వాత కొంచెం అడుగులు వేస్తుందని అత్తయ్య అడుగులు వేసామంటే వాళ్ళ అత్తకు అడుగులు ఇచ్చాం. నేను వాళ్ళ అత్త నడిపించాం. నెక్స్ట్ సాయంత్రానికి కేక్ స్మాషింగ్ చేయించాం. చాలా బాగా ఆడుకుంది, బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత చిన్న ఫోటోషూట్ జరిగింది బర్త్డేకి. అప్పుడు ఫోటో అన్నమాట ఇది సెకండ్ బర్త్డే. 12కి కోసింది. నైట్ పూట 12 మాత్రం చాలా యాక్టివ్గా, తనొక్కతే కదా ఉండేది, మేమేగా ఉండేది. అప్పుడు యాక్టివ్గా చక్కగా కోసింది. వాళ్ళ పిన్ని, బాబాయ్, పైన పాప, కారు గిఫ్ట్ అన్నమాట. వియా బర్త్డే గిఫ్ట్. టెడ్డీ బేర్స్ అన్నీ వేసి వాళ్ళ అమ్మమ్మ ఫోటో తీసింది. ఇది స్కూల్లో మళ్ళీ లాస్ట్కి వెళ్ళి పిల్లలందరికీ బిస్కెట్స్ అవి పనిచేసి అక్కడ కొన్ని ఫొటోస్ దిగిందనమాట. ఇదిగోండి ఎలిఫెంట్ ఆడుతూ. ఇదేమో చెట్టు దగ్గర, చిన్నప్పుడు కూడా అలాగే చెట్టు దగ్గర దిగింది చూసారుగా. ఇది సెకండ్ బర్త్డే డెకరేషన్. మొత్తం బెలూన్స్తో నింపేసాం అనమాట. మేమే చేసుకుంటాం ఏ డెకరేషన్ అయినా. మొత్తం డెకరేషన్ అంతా చేసి సాయంత్రానికి పిల్లలందరినీ పిలిచి, కానీ పిల్లలు వచ్చేసరికి కొంచెం కంగారు పడుతుంది అన్నమాట. ఇది సెకండ్ బర్త్డే కేక్. పిల్లలందరికీ చాక్లెట్స్, బిస్కెట్స్, ఫ్రూటీ, మాస్కులు అవి తీసుకున్నాం. పిల్లలకి కొంచెం ఏడ్చింది, అలా ఏడుస్తూనే కోసింది. పిల్లలందరినీ చూసి కొంచెం గాబరా పడింది అన్నమాట సెకండ్ బర్త్డేకి. తర్వాత పిల్లలందరూ ఇలా కొంచెం అలా ఆడుకుంటూ ఒక 2 ఫోటోలు తీద్దామని తీసాం అన్నమాట. ఇది పార్క్లో ఫోటోషూట్ జరిగిందన్నాం కదా, ఆ ఫొటోస్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది. కారు, సైకిల్ అవి తీసుకెళ్ళాం. ఇంటి దగ్గర ఉంటుంది పార్క్. వాళ్ళ నాన్న నా చేయి పట్టుకున్న ఫోటో, అలా ఫొటోస్ అంతా దిగింది. నెక్స్ట్ థర్డ్ బర్త్డే 12కి మళ్ళీ బాగానే వస్తుంది యాక్టివ్గా. వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు అనమాట. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. 12కి కోసారు. ఇది వాళ్ళ పిన్ని బర్త్డే గిఫ్ట్స్ అనమాట. బర్త్డే గిఫ్ట్ వచ్చింది. ఇది వీడియో, ఇది చిన్న వీడియో గిఫ్ట్ అనమాట. థర్డ్ బర్త్డే డెకరేషన్ మీద మొత్తం లైట్స్ వేస్తాం అన్నమాట. దుప్పటేసి మొత్తం లైట్స్ వేసి బెలూన్స్ అంతా డెకరేషన్ చేసాం. మేము ఎంత డెకరేషన్ చేసాం. థర్డ్ బర్త్డేకి అస్సలు సహకరించలేదు, బాగా ఏడ్చేసాం. కేక్ కూడా వేయలేదు. పిల్లలందరినీ చూసి బాగా భయపడింది. అంటే తెలుస్తుంది కదా, థర్డ్ బర్త్డేకి బాగా ఏడ్చింది, చాలా ఇబ్బంది పెట్టేసింది ఫ్రెండ్స్. మా మామయ్య గారు బెలూన్స్తో అంతా నింపేసాం. లైటింగ్ అంతా డెకరేషన్ చేసాము. కానీ మిక్కీ మౌస్, కోకో మెలన్ థీమ్ అవి పెట్టాము. ఈసారి థర్డ్ బర్త్డేకి మిక్కీ మౌస్. సెకండ్ బర్త్డే కూడా చిన్న తలకాయ వరకు ఇచ్చాము. బాడీ మొత్తం కేక్. ఇదిగోండి చూడండి, బాగా ఇచ్చింది. గట్టిగా పట్టుకుని అలా కోయించి అందరు వెళ్ళిపోయినాక అలా ఫోటో దిగింది అన్నమాట. వాళ్ళ నాతో అసలు ఫోటో దిగలేదు, అలా దిగింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, బెల్ ఐకాన్ మర్చిపోకండి.